అడుగుకి తగిలింది, గడగడలాడాను, పై పైకొచ్చింది, బిత్తరపోయాను, కితకితలెట్టింది, తికమకపడ్డాను, తోకుదిలేసి పరిగెత్తాను, తోటదిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చి కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 ఇంకేసుకో. అబ్బా నాకు బాబు పాటు పెట్టిందోయ్, కన్ని గుండెలోన కాకరెట్టిందోయ్, కానీ కాటు కూడా కుమ్మగా ఉందోయ్, అబ్బా నొప్పి కూడా సుమ్మగా ఉందోయ్. పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో, పల్లెటూరి బావయ్యో, ఒట్టి పిరికోడోరయ్యో, పామును చూసి బిగుసుకుపోయాడోయ్, కర్రదెస్తానన్నాడోయ్, కుర్రుమంటూ వెళ్ళాడోయ్, మామిడి గుమ్మ గలగల ఊపాడోయ్, చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొర 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 కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇక మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు, ఆ పావ సంగతి ఏమైందో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావను చూసి బొలబొలలాడాను, మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో, సెంతకు వచ్చి కిలకిల నవ్వాడోయ్, సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్, ఫ్లూటు వాయించి ఆడించి చూపాడోయ్, మిలమిల మిలమిల మైకం గమ్మిందో. ఏంటి మీ బావ పావులు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుక. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే, మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా. తర్వాత ఏమైందే? మళ్ళీ